హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రూపా హరికృష్ణాస్ వరల్డ్. సాటర్డే వస్తే మా ఇంట్లో మాత్రం తప్పకుండా పప్పు చేస్తాము. నాకు తెలిసి అందరూ తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో సాటర్డే పప్పు చేస్తారనుకుంటాను. చూడండి, చిక్కటి కమ్మనైన పప్పు చారు మంచి టిప్స్తో మీకోసం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం. పప్పు అందరు చేస్తారు కానీ ఆ మంచి కమ్మటైన టేస్ట్ అనేది కొందరికే వస్తుంది. సో ఏ డౌట్ లేకుండా మంచి టిప్స్తో బేసిక్ పప్పు చూపిస్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. 2 సార్లు వాటర్తో మంచిగా వాష్ చేస్తున్నాను. కడిగిన కందిపప్పుని ఒక కుక్కర్లోకి తీసేసుకున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని తీసుకున్నాను. అట్లనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం కరివేపాకు మంచి స్మెల్ కోసం. ఒక టీ గ్లాస్ అంత కందిపప్పుకి వాటర్ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 5 నుంచి 6 విజిల్స్ అవ్వనివ్వాలి, పప్పు మెత్తగా ఉడికేంత వరకు. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనము కారం యాడ్ చేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 స్పూన్లు తీసుకుంటున్నాను. పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుంటున్నాను. ఓపిక లేని వాళ్ళు మిక్సర్లో వేసుకున్నా సరిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను. కొందరు పప్పులో చింతపండు వేసుకోరు, అస్సలు టేస్ట్ ఉండదు. మెయిన్ చింతపండు వల్లనే పప్పుకి మంచి రుచి వస్తుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా నీళ్ళు తీసుకుంటున్నాను, 2 గ్లాసెసే. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకండి, పప్పు అస్సలు టేస్ట్ బాగోదు, నీళ్ళు ఉంటుంది. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అట్లనే ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాతనే కరివేపాకు వేయాలి, లేదంటే కరివేపాకు మాడిపోతుంది. వెల్లుల్లి కూడా తీసుకోవాలి. వెల్లుల్లి నాకు అవైలబుల్లో లేదు, తీసుకోవట్లేదు. వెల్లుల్లి వేయడం వల్ల హెల్త్కి మంచిది, చాలా టేస్ట్ వస్తుంది, ఇల్లంతా మంచి పప్పు స్మెల్ వస్తుంది. తప్పకుండా వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపులోకి మనం పప్పు వేసేసుకోవాలి. పప్పు మీకు కమ్మటి రుచి రావాలంటే టిప్ ఏందో తెలుసా? లాస్ట్కి పప్పు మంచిగా మరగాలి, ఒక 10 నిమిషాలు పప్పు మరగాలి. చూడండి, ఒక రేంజ్లో మరుగుతుంది పప్పు. ఇంత మరగాలి, మరిగి చిక్కబడుతుంది పప్పు. అప్పుడే మనకి పప్పుకు టేస్ట్ చాలా పెరుగుతుంది. తప్పకుండా మీరు ఒక 10 నిమిషాలు మరిగించండి. అండ్ లాస్ట్లో ఉప్పు కలిసిందా లేదో కూడా చూసుకోవాలి. అండ్ చింతపండు యాడ్ చేయాలి మర్చిపోకుండా. తప్పకుండా మీరు ఈ టిప్స్తో పప్పు చేసి చూడండి, చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు మిమ్మల్ని పొగడకుండా అస్సలు ఉండలేరు. ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.